నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సర్జరీ తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై సీరియస్. మరో ప్రజా ఉద్యమంలో తెలంగాణ హక్కులను కాపాడుతామని ప్రకటన. ఈఏపీ సెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల. మే 9 నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు. మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి తెలిపిన ప్రభుత్వం. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ. హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వెళ్లిన వెంకటేష్ నేత. కాంగ్రెస్ పార్టీలో చేరిన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు. పంజాగుట్టలో మరో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్. గోవా కేంద్రంగా విక్రయిస్తున్న నైజీరియన్ నిందితుడి నుంచి 8 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ స్వాధీనం. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన ధర్మాసనం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయం. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకే కిలో బియ్యం. ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పెరిగిన బియ్యం ధరల నుంచి కాస్త ఉపశమనం. మధ్యప్రదేశ్ బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం. ఘటనలో 8 మంది మృతి, 87 మందికి గాయాలు. పేలుడు సమయంలో పరిశ్రమలో 150 మంది కార్మికులు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రవేశపెట్టిన ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా రికార్డ్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.